తర్వాత ఏంటంటే స్వామి ఒకరోజు పడుకుండిపోయాను. అలా చదువుతుంది. పడుకుండిపోయాక స్వామి కనిపించి అన్నవరంలో ఎలాగైతే ట్రైన్ వెళ్తుంటే మనకి సిగ్నల్స్ ఎలాగైతే కనిపిస్తాయో తోరణాలలాగా దీనిలాగా ఇచ్చేసి కనిపించేటట్టు మనకు కనిపించింది. అలాగా రాత్రి 8 గంటల వరకు అయిపోయింది అనమాట. అలా పడుకుండిపోయాను. ఆ పడుకుండి దీనిలో అలా కళ్ళొచ్చి కొండ కనిపించడం, అదంతా డిజైనింగు, తర్వాత వెళ్ళినట్టు అదంతా అన్నీ అంటే భవంతులు అన్నీ కనిపించాయి. అవన్నీ కనిపించిన తర్వాత ఏంటి అనేసి 8:15 గుర్తొచ్చింది. లేచి చూసేటప్పటికి అంత చీకటి, గాఢాంధకారం, ఇదంతా అడవి, చెట్లు బీభత్సంగా ఉండేవి. అవి తర్వాత ఎలుగుబంట్లు కూడా ఉండేవి, పాములు ఎలుగుబంట్లు అన్నీ ఉండేవి. బీభత్సం అంటే ఇప్పుడు రాయి ఎక్కడ కనిపించకుండా లేదు, కానీ అన్నీ రాళ్ళే, పెద్ద వండలు అనమాట. ఆ వండలో అప్పటికి కూడా వచ్చేవి అనమాట. ఈ బౌరు బిల్లు, తర్వాత ఏతి బందులు అవన్నీ వచ్చినాయి. అవి ఉంటుంటూ నాకేమని అనలేదు. కానీ అలాగైన తర్వాత చాలా వరకు నేను దిగేటప్పుడు 9-9:30 అయిపోయింది. మరి దిగలేకపోయింది చాలా వరకు. రాయి మీద నుంచి అలా దొర్లి వెళ్ళాం. వెళ్ళి ఒక్కడిని అలాగే వెళ్ళాక ఇదైన తర్వాత అది ఫస్ట్ ఏంటంటే కనిపించిన తర్వాత ఇలాగ అయింది. ఏంటంటే అప్పుడు సంకల్పం కలిగింది. ఇంకా మా గురువుగారు ఉండేవారు, అతను పంచాంగం రాసేవారు. అతను నేను ఎక్కేవారు అనమాట. ఇక్కడ పలాస దగ్గర ఉదయపురం అని ఉంది, అక్కడ ఆశ్రమానికి వెళ్ళేవారు. ఆ ఆశ్రమంలో చేసిన తర్వాత ఏమనేది కాకపోతే ఇక్కడికి మామూలుగా భగవద్గీత చదవడానికి ఈ చెట్టు కిందకు వచ్చాం. ఇక్కడ ఒక చెట్టుకి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు కింద చదివినటువంటి అంటే ఎవరైనా కష్టించి కొండెక్కి జాగ్రత్తగా చదివినటువంటి వాళ్ళంతా చాలా మంచి ఉద్యోగస్తులే, అంతా బ్యాంక్ మేనేజర్స్. ఇది అంటే చదువుకుని అంటే అప్పుడు పల్లె గ్రామాల్లో ఎవరు చదవడం అంటే చాలా కష్టం. ఇది ప్రత్యేకంగా ఈ కొండెక్కిపోయి ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ఆ చెట్టు కింద రాళ్ళు ఉండేవి, ఆ రాళ్ళ దగ్గరికి వచ్చేస్తే డిస్టర్బెన్స్ ఉండదు, అంతా కనిపిస్తుంది. ఆ ఉద్దేశం మీద అలా చదివేవారు. చాలామంది అలాగా సుమారు 10-15 మంది ఉద్యోగస్తులయ్యారు. అది ఎక్కడైనా వర్షం పడకపోతే పంటలు సరిగ్గా ఎండిపోతున్నప్పుడు ఈ కొండపైకి వచ్చి భజన చేస్తే వర్షం పడేది. అవి సింబల్స్ ఉండేవి. వాటి తర్వాత ఏంటంటే ఆ పెద్ద వండలు ఉండేవి. నేను ఇప్పుడు చిన్న టైంలో కెచ్చిలాగి వండల్లో పాములు ఎటు ఉంటాయి, అవి ఒకటి అంటే లోనికి వెళ్ళి చేస్తే తాళపత్ర గ్రంథాలు దొరికాయి. తాటియా గ్రంథాలు అంటే బాగా పోయాయి. ఆ తాళపత్ర గ్రంథాలు దొరికి అప్పుడు తాళపత్రం అంటే గ్రంథాలు ఏంటంటే వాటి మీద నేను రీసెర్చ్ చేశాను. నేను డిగ్రీ 91లో డిగ్రీ రీసెర్చ్ చేసి అలాగే ఇచ్చేసి మామూలుగా ఇచ్చేసాను. చేసిన తర్వాత తాళపత్రాలు అంటే తెలిసిన తర్వాత తాళపత్రం నిధి అలాంటివన్నీ బుక్స్ కొన్నాను. ఈసారి దేవాలయ వాస్తులు అవన్నీ ప్రిపేర్ అయ్యి ఎలాగైనా ఆలయం కట్టాలి అనే ఒక సత్సంకల్పంతో ఒక మంచి రోజు ముహూర్తం చేసాం. 2014 చేసాం, 10వ నెల 20. చేసిన తర్వాత మరి అప్పటి నుంచి కూడా ఒక సీమ కూడా మనకి హాని చేయలేదు. అది మనకు ఫేమస్.
ఆ సంకల్పం కూడా సత్యనారాయణ స్వామి అనేసి ఇచ్చేసాం. తర్వాతను తిరుపతి దేవస్థానం నుంచి జగ్గప్పలాచార్యులు అని స్థపతి అతనికి తెచ్చాం. అతను చూసి కింద చూడగలం కానీ ప్లేస్ ఇక్కడ ఏమీ లేదు, ఎలా కడతావు, నేను ఎలాగా స్ట్రక్చర్ ఇస్తాను అన్నారు. లేదండి చిన్న స్ట్రక్చర్ ఇవ్వండి అంటే కొద్దిగా మేము మోడిఫై చేస్తాము, ఎలాగా భగవంతుడు కల్పించుకుంటే అలా చేస్తాను. అతనైతే అమ్మోడి గుడిలాగా ఇచ్చారు, చిన్న గుడి. అయితే 9, 11, 9, 11, 18 సెట్ చేసి అది ఆటోమేటిక్ కడుతుంటే అలాగ రూపకల్పనే మారింది. అక్కడే వరకు కట్టాము. అక్కడ కట్టినాక మళ్ళీ అదంతా మట్టి పోసిన తర్వాత అది ఒక ఎక్స్టెన్షన్ కనిపించింది. అక్కడ 18 మెట్లు దించాం కిందకి. దించిన తర్వాత మళ్ళీ ఆలోచన కలిగి అక్కడ మెట్టు మీద కూర్చొని ఆలోచిస్తే ఇక్కడ మీద కానీ స్లాబ్ వేస్తే ఈ ప్లేస్ అంతా కలుస్తుంది కదా అని మళ్ళీ ఉద్దేశం కలిగితే మళ్ళీ స్లాబ్ వేసి ఒక్కొక్క ఆలోచన ప్రకారం అలాగ అయింది. అలాగైన తర్వాత స్వామి రాజమండ్రి ఇచ్చాము విగ్రహాలు. అవి ఇచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. అప్పటి నుంచి బాగానే ఉంది. అంటే నాకు 3 ఆడపిల్లలు కానీ జడలేదు. తర్వాత ఈ గ్రామస్తులందరూ పిచ్చోడు అనేసి పండు దరవడం పెట్టి ఎలగలు పట్టినట్టు ఎక్కడ ఎలక బుక్క తీసి ఎన్నులే తీసుకోలేము, ఏటి పండ కట్టేస్తే ఒట్టిదే అనేసి అలా అనుకున్నారు. కానీ భగవత్ సంకల్పం ఏంటంటే స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి వచ్చి కూర్చొని మనకు పని చేయించుకోండి, అది అంతవరకు వాస్తవం. అలాగా చేయించుకున్నట్టే ప్రతి కూడా తిత్లీ తుఫాన్ అది ఆ పాకలే ఉన్నాను, ఆ పాక కూడా ఎగిరిపోయింది. ఊర్లో చెట్లు మంచివే ఎగిరిపోయాయి. అదే మైక్ సెట్ అప్పటికి ఆ సెట్ పోలేదు, ఒక ఇది పోలేదు, ఏం పోలేదు. సుమారుగా నా పుస్తకాలు మాత్రం 2-3 బీరువాలు ఉండేవి, అవన్నీ తడిసిపోయినాయి. బాగు చేస్తుంటే అప్పుడు ఎవరైనా వస్తే ఈ బీరువాలు ఏటి లేదంటే పోతానే కదా పుస్తకాలను బీరువాలు ఇచ్చారు. అలాగే ఎవరో ఇక్కడికి వచ్చినట్టు ఏదో డొనేట్ చేసి వెళ్ళిపోతుండే అంటే స్వామి సంకల్పమే అంతవరకు అయింది అనమాట.